శాంతి. ఈరోజు మురళి 14/8/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ అనాది సంబంధం సోదర సంబంధం. మీరు సాకారంలో సోదర సోదరీలు. అందుకే మీకు ఎప్పుడూ వికారి దృష్టి ఉండకూడదు. ప్రశ్న: విజయ అష్టరత్నాలుగా ఎవరవుతారు? వారి విలువేమిటి? జవాబు: ఎవరి మనసులోనైతే వికారి ఆలోచనలు ఉండవో, పూర్తిగా పవిత్ర దృష్టి కలవారిగా ఉంటారో వారే అష్టరత్నాలుగా అవుతారు. అనగా కర్మాతీత అవస్థను పొందుతారు. వారికి ఎంత ఎక్కువ విలువ ఉంటుంది అంటే, ఎప్పుడైనా ఎవరిపైనైనా గ్రహచారం కూర్చుంటే వారికి అష్టరత్నాల ఉంగరాన్ని ధరింపచేస్తారు. దీంతో గ్రహచారం తొలగిపోతుంది అని భావిస్తారు. అష్టరత్నాలుగా అయ్యేవారు దూరదృష్టి కల బుద్ధి ఉన్న కారణంగా పరస్పరంలో సోదరులము అన్న స్మృతిలో నిరంతరం ఉంటారు. ఓం శాంతి. ఆత్మీక పిల్లలకు తెలుసు. వారి పేరేమిటి? బ్రాహ్మణులు, బ్రహ్మ కుమారులు మరియు కుమారీలు. ఎంతమంది ఉన్నారు? తద్వారా వీరు దత్తత తీసుకోబడ్డ పిల్లలు అని రుజువు అవుతుంది. ఎందుకంటే వీరంతా ఒకే తండ్రికి పిల్లలు కావున తప్పకుండా దత్తత తీసుకోబడ్డవారు. బ్రహ్మ కుమారీలైన మీరే దత్తత తీసుకోబడ్డ పిల్లలు. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒకరేమో ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలు మరియు ఇంకొకరు పరంపిత పరమాత్మ శివుని యొక్క పిల్లలు. తప్పకుండా వారికి పరస్పరంలో సంబంధం ఉంది. ఎందుకంటే వారి పిల్లలు ఆత్మీక పిల్లలు మరియు వీరి పిల్లలు దైహిక పిల్లలు. వారి పిల్లలు ఉన్నప్పుడు పరస్పరంలో సోదరులు. ప్రజాపిత బ్రహ్మకు పిల్లలు సాకారంలో సోదర సోదరీలవుతారు. సోదర సోదరీలకు మధ్యన వికారీ సంబంధం ఎప్పుడూ ఉండదు. మీ గురించి కూడా చెప్పుకుంటూ ఉంటారు కదా, వీరు అందరినీ సోదర సోదరీలుగా చేస్తారు అని. తద్వారా శుద్ధమైన సంబంధం ఉంటుంది. వికారీ దృష్టి వెళ్ళకూడదు. కేవలం ఈ జన్మ కొరకు ఈ దృష్టి ఏర్పడినట్లయితే ఇక తర్వాత భవిష్యత్తులో ఎప్పుడు వికారీ దృష్టి ఏర్పడదు. అలాగని అక్కడ సోదరీ సోదరులుగా భావిస్తారని కాదు. అక్కడైతే మహారాజా మహారాణులు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. మనం పురుషోత్తమ సంగం యుగంలో ఉన్నామని మరియు మనమందరము సోదర సోదరీలమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ప్రజాపిత బ్రహ్మ అన్న పేరైతే ఉంది కదా. ప్రజాపిత బ్రహ్మ ఎప్పుడు ఉండేవారు? ఇది ప్రపంచానికి తెలియదు. మీరు ఇక్కడ కూర్చున్నారు. మనం పురుషోత్తమ సంగం యుగి బీకేలము అని మీకు తెలుసు. ఇప్పుడు దీన్ని ధర్మం అని అన్నారు. ఇక్కడ కులం యొక్క స్థాపన జరుగుతోంది. మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు. బ్రహ్మ కుమారీలమైన మేము తప్పకుండా ఒక ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానమని మీరు చెప్పవచ్చు. ఇది కొత్త విషయం కదా. మేము బీకేలము అని మీరు చెప్పవచ్చు. వాస్తవానికి మనమందరము సోదరులము, ఒక్క తండ్రి పిల్లలము. వారి విషయంలో దత్తత తీసుకోబడ్డ పిల్లలు అని అనరు. ఆత్మలమైన మనం వారికైతే అనాది సంతానము. ఆ పరంపిత పరమాత్మ సుప్రీం సోల్. ఇంకెవ్వరికి సుప్రీం అన్న పదం ఉపయోగించము. సుప్రీం అని సంపూర్ణ పవిత్రమైన వారినే అనటం జరుగుతుంది. అందరిలోనూ పవిత్రత ఉంది అని అనరు. ఈ సంగమంలో పవిత్రతను నేర్చుకుంటారు. మీరైతే పురుషోత్తమ సంగం యుగ నివాసులు, కలియుగ నివాసులు, సత్యుగ నివాసులు అని అనటం జరుగుతుంది కదా. సత్యుగం కలియుగం గురించి అయితే చాలామందికి తెలుసు. ఒకవేళ దూరదృష్టి కల బుద్ధి ఉన్నట్లయితే అర్థం చేసుకోగలరు. కలియుగం మరియు సత్యుగం మధ్యలో ఉన్న దాన్ని సంగం యుగం అని అంటారు. శాస్త్రాల్లో మళ్ళీ ప్రతి యుగంలోనూ వస్తారు అని అనేశారు. నేను ప్రతి యుగంలోనూ రాను అని తండ్రి అంటారు. మేము పురుషోత్తమ సంగం యుగి బ్రహ్మ కుమారీలము. మేము సత్యుగంలోనూ లేము, కలియుగంలోనూ లేము.
అని మీ బుద్ధిలో ఇది ఉండాలి. సంగమం తర్వాత సత్యుగం తప్పకుండా వస్తుంది. మీరు ఇప్పుడు సత్యుగంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. పవిత్రత లేకుండా అక్కడకు ఎవ్వరూ వెళ్ళలేరు. ఈ సమయంలో మీరు పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థులుగా ఉన్నారు. అందరూ అయితే పవిత్రంగా లేరు. చాలామంది పతితంగా కూడా ఉంటారు. నడుస్తూ నడుస్తూ పడిపోతారు. మళ్ళీ తెలియకుండా వచ్చి అమృతాన్ని తాగుతారు. వాస్తవానికి ఎవరైతే అమృతాన్ని వదిలి విషాన్ని తింటారో వారిని కొంతకాలం వరకు రానివ్వరు. కానీ అమృతాన్ని పంచినప్పుడు వికారి అసురుల రహస్యంగా వచ్చి కూర్చునేవారు అన్న గాయనం కూడా ఉంది. ఇంద్ర సభలో ఇటువంటి అపవిత్రులు వచ్చి కూర్చుంటే వారికి శాపం తగులుతుంది అని అంటారు. ఒక దేవకన్య ఒక వికారిని తీసుకొచ్చినట్లుగా ఒక కథను కూడా చెప్తారు. ఆ తర్వాత వారి పరిస్థితి ఏమైంది? వికారులైతే తప్పకుండా పడిపోతారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. వికారులు ఎక్కలేరు, వారు రాయిగా అయ్యారు అని అంటారు. ఇప్పుడు మనుషులు రాళ్ళుగా లేక వృక్షాలుగా అవుతారని కాదు, రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. పారస్ బుద్ధి కలవారిగా అయ్యేందుకు ఇక్కడికి వస్తారు. కానీ దాచిపెట్టి విషాన్ని తాగినట్లయితే రాతి బుద్ధి కలవారిగానే ఉండిపోతారని అర్థమవుతుంది. ఇది ఎదురుగా అర్థం చేయించడం జరుగుతుంది. శాస్త్రాల్లోనైతే అలా ఏవో కూర్చుని రాసేశారు. ఇంద్ర సభ అన్న పేరును పెట్టారు. అక్కడ పుకరాజ్ పరి అని రకరకాల దేవకన్యలను చూపిస్తారు. రత్నాల్లో కూడా నెంబర్ వారుగా ఉంటాయి కదా. కొన్ని చాలా మంచి రత్నాలు, కొన్ని సాధారణమైనవి ఉంటాయి. కొన్నిటి విలువ తక్కువగా ఉంటుంది, కొన్నిటిది ఎక్కువగా ఉంటుంది. 9 రత్నాల ఉంగరాలను కూడా ఎన్నో తయారు చేస్తారు, అడ్వర్టైజ్ చేస్తారు. పేరైతే రత్నమనే ఉంటుంది. ఇక్కడ కూర్చున్నారు కదా, కానీ వారిలో కూడా వీరు వజ్రం, వీరు పచ్చ, వీరు కెంపు, వీరు పుష్యరాగం, వీరంతా కూడా కూర్చున్నారు అని అంటారు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. వాటి విలువలో కూడా ఎంతో తేడా ఉంటుంది. అలాగే మళ్ళీ పుష్పాలతో పోల్చడం జరుగుతుంది. వాటిలో కూడా వెరైటీ ఉంటుంది. ఎవరెవరు పుష్పాలో పిల్లలకు తెలుసు. బ్రాహ్మణులు పండాలుగా అయి వస్తారు. వారు మంచి పుష్పంగా ఉంటారు. కొన్నిసార్లు అయితే విద్యార్థులు కూడా అర్థం చేయించడంలో చాలా చురుకుగా ఉంటారు. బాబా బ్రాహ్మణికి పుష్పాన్ని ఇవ్వకుండా వారికి ఇస్తారు. నేర్పించే వారికన్నా కూడా వారిలో గుణాలు చాలా మంచివి ఉంటాయి. ఎటువంటి వికారము ఉండదు. కొందరిలో అవగుణాలుంటాయి. క్రోధం యొక్క భూతం, లోభం యొక్క భూతం. కావున వీరు ఫేవరెట్ అంటే మనసుకు నచ్చిన పండ, వీరు సెకండ్ నెంబర్ వారు అని తండ్రికి తెలుసు. పండాలు ఏ జిజ్ఞాసులనైతే తీసుకువస్తారో ఆ జిజ్ఞాసులు ఎంతైతే ఫేవరెట్గా ఉంటారో ఆ పండాలు అంత ఫేవరెట్గా ఉండరు. నేర్పించేవారు మాయ పంచాలోకి వచ్చి వికారాల్లోకి వెళ్ళిపోతారు. ఇలా కూడా ఉంటారు. ఎంతోమందిని ఊబి నుండి బయటకు తీసి స్వయం చిక్కుకుని మరణించేవారు కూడా ఉన్నారు. మాయ చాలా శక్తివంతమైనది. పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. వికారీ దృష్టి ఎంతో మోసగిస్తుంది. ఎప్పటి వరకైతే వికారీ దృష్టి ఉంటుందో అప్పటి వరకు సోదర సోదరీలుగా భావించటం అనే డైరెక్షన్ ఏదైతే లభించిందో అది కూడా నడవదు. పవిత్ర దృష్టి మారి వికారీ దృష్టిగా అయిపోతుంది. ఎప్పుడైతే వికారీ దృష్టి తొలగిపోయి పక్కా పవిత్ర దృష్టి తయారవుతుందో అప్పుడు దానిని కర్మాతీత అవస్థ అని అంటారు. ఇంతగా స్వయాన్ని చెక్ చేసుకోవాలి. కలిసి ఉంటూ కూడా వికారీ దృష్టి వెళ్ళకూడదు. ఇక్కడ మీరు సోదర సోదరీలుగా అవుతారు. జ్ఞాన ఖడ్గం మధ్యలో ఉంది. మనమైతే పవిత్రంగా ఉండే పక్కా ప్రతిజ్ఞ చేయాలి. కానీ బాబా ఆకర్షణ కలుగుతోంది అని రాస్తారు. ఆ అవస్థ ఇంకా పక్కా అవ్వలేదు, ఇది కూడా ఉండకూడదు అని పురుషార్థం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే పూర్తి పవిత్ర దృష్టి ఏర్పడుతుందో అప్పుడే విజయాన్ని పొందగలుగుతారు. అవస్థ ఎలా ఉండాలి అంటే ఎటువంటి వికారీ సంకల్పం కూడా
ఉత్పన్నమవ్వకూడదు. దీనినే కర్మాతీత అవస్థ అని అంటారు. ఇదే గమ్యం. ఎంత అద్భుతమైన మాల తయారవుతుంది. 8 రత్నాల మాల కూడా ఉంటుంది. పిల్లలైతే లెక్కలేనంత మంది ఉన్నారు. ఇక్కడ సూర్యవంశీ, చంద్రవంశీ రాజవంశం స్థాపన అవుతుంది. వారందరిలోనూ ఫుల్ పాస్ అయ్యి స్కాలర్షిప్ తీసుకునేవారు 8 రత్నాలు వెలువడతారు. మధ్యలో మళ్ళీ వారిని రత్నాలుగా తయారు చేసే వజ్రమైన శివబాబాను పెడతారు. వారు ఇటువంటి రత్నాలను తయారు చేస్తారు. గ్రహచారం కూర్చున్నా కూడా 8 రత్నాల ఉంగరాన్ని ధరిస్తారు. ఈ సమయంలో భారత్పై రాహు యొక్క గ్రహచారం ఉంది. మొదట వృక్షపతి అనగా బృహస్పతి దశ ఉండేది. మీరు సత్యుగి దేవతలుగా ఉండేవారు. విశ్వంపై రాజ్యం చేసేవారు. తర్వాత రాహు దశ కూర్చుంది. మనపై బృహస్పతి దశ ఉండేదని ఇప్పుడు మీకు తెలుసు. వారి పేరు వృక్షపతి. షార్ట్లో బృహస్పతి అని అంటారు. మన పైన తప్పకుండా బృహస్పతి దశ ఉండేది. అప్పుడు మనం విశ్వానికి యజమానులుగా ఉండేవారం. ఇప్పుడు రాహు దశ కూర్చుంది. మనం గవ్వతూల్యంగా అయ్యాము. ఇదైతే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. అడగవలసిన అవసరం కూడా లేదు. ఈ పరీక్షల్లో పాస్ అవుతామా అని గురువులు మొదలైన వారిని అడుగుతారు. ఇక్కడ కూడా మేము పాస్ అవుతామా అని బాబాని అడుగుతారు. నేనంటాను, ఒకవేళ ఇటువంటి పురుషార్థంతో నడుస్తూ ఉన్నట్లయితే ఎందుకు పాస్ అవ్వరు? కానీ మాయ చాలా శక్తివంతమైనది. తుఫాన్లోకి తీసుకువచ్చేస్తుంది. ఈ సమయంలోనైతే బాగున్నారు. మున్ముందు తుఫాన్లు చాలా వచ్చినట్లయితే ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. కావున మేము గ్యారంటీ ఎలా ఇవ్వగలము? ఇంతకుముందు మాలను తయారు చేసేవారు. ఎవరినైతే 2, 3 నెంబర్లో పెట్టేవారో వారు లేరు. పూర్తిగా ముల్లగా అయిపోయారు. కావున తండ్రి బ్రాహ్మణుల మాల తయారవ్వచాలదు అని అన్నారు. యుద్ధ మైదానంలో ఉన్నారు కదా. ఈరోజు బ్రాహ్మణులుగా ఉన్నారు, రేపు శూద్రులుగా అయిపోతారు. వికారాల్లోకి వెళ్ళారు అంటే శూద్రులుగా అయినట్లు. రాహు దశ కూర్చుంది. బృహస్పతి దశ కొరకు పురుషార్థం చేసేవారు వృక్షపతి చదివించేవారు. నడుస్తూ మాయ చెంపదెబ్బ తగిలింది. ఇక రాహు దశ కూర్చుండిపోయింది. ద్రోహులుగా అయిపోతారు. ఇలా అన్ని చోట్ల జరుగుతుంది. ఒక రాజ్యం నుండి ఇంకొక రాజ్యంలోకి వెళ్ళి శరణు తీసుకుంటారు. వీరు మనకు ఉపయోగపడతారా అని వాళ్ళు కూడా చూస్తారు. అప్పుడు శరణిస్తారు. ఇలా ఎంతోమంది ద్రోహులుగా అవుతారు. విమానం సహితంగా ఇతర రాజ్యంలోకి వెళ్ళి కూర్చుంటారు. ఆ తర్వాత వారు విమానాన్ని తిరిగి ఇచ్చేస్తారు. ఆ వ్యక్తికి శరణిస్తారు. విమానాన్ని ఏమైనా శరణ్లోకి తీసుకుంటారా? అది అవతల వారి ప్రాపర్టీ కదా. వారి వస్తువును వారికి తిరిగి ఇచ్చేస్తారు. ఇకపోతే మనుషులకు శరణిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి వద్దకు శరణు తీసుకునేందుకు వచ్చారు. నా పరువును కాపాడండి అని అంటారు. నన్ను వీరు వివస్త్రగా చేస్తున్నారు. పతితంగా అవటం నుండి రక్షించండి అని ద్రౌపది పిలిచింది. సత్యుగంలో ఎప్పుడూ వివస్త్రగా అవ్వరు. వారినైతే సంపూర్ణ నిర్వీకారులు అని అంటారు. చిన్నపిల్లలైతే నిర్వీకారులుగానే ఉంటారు. ఈ గృహస్థ వ్యవహారంలో ఉంటూ సంపూర్ణ నిర్వీకారులుగా ఉంటారు. స్త్రీ పురుషులు కలిసే ఉంటారు, అయినా కూడా నిర్వీకారులుగా ఉంటారు. అందుకే మేము నరు నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవుతున్నాము అని అంటారు. అది నిర్వీకారి ప్రపంచం. అక్కడ రావణుడు లేడు. దాన్ని రామరాజ్యం అని అంటారు. రామ అని శివబాబా అని అంటారు. రామనామాన్ని జపించటం అంటే అర్థం తండ్రిని స్మృతి చేయటం. రామ రామ అని అన్నప్పుడు బుద్ధిలో నిరాకారుడే ఉంటారు. రామ రామ అని అంటారు. సీతను వదిలేస్తారు. అలాగే శ్రీకృష్ణుని పేరును తీసుకుంటారు, రాధను వదిలేస్తారు. ఇక్కడైతే తండ్రి ఒక్కరే. వారు నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని అంటారు. శ్రీకృష్ణుణ్ణి
పతిత పావనుడు అని అనరు. బాల్యంలో రాధాకృష్ణులు సోదరులుగా కూడా ఉండేవారు కాదు. వారు వేరు వేరు రాజ్యాలకు చెందినవారు. పిల్లలైతే శుద్ధంగానే ఉంటారు. బాబా కూడా అంటారు, పిల్లలైతే పుష్పాలు, వారిలో వికారీ దృష్టి ఉండదు. ఎప్పుడైతే పెద్దవారిగా అవుతారో అప్పుడు దృష్టి వెళ్తుంది. అందుకే పిల్లలు మరియు మహాత్ములు సమానమైన వారు అని అంటారు. కానీ పిల్లలు మహాత్ముల కన్నా కూడా ఉన్నతమైన వారు. మహాత్ములకు మేము భ్రష్టాచారం ద్వారా జన్మించాము అన్నదైనా తెలుసు. చిన్నపిల్లలకు ఇది కూడా తెలియదు. కొడుకు తండ్రికి చెందినవాడిగా అయ్యాడు అంటే ఇక వారసత్వం తప్పకుండా ఉంటుంది. మీరు విశ్వరాజ్యానికి యజమానులుగా అవుతారు. ఇది నిన్నటి విషయమే. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ మీరు అలా అవుతారు. అంతటి ప్రాప్తి లభిస్తుంది. అటువంటి స్త్రీ పురుషులు సోదరులుగా అయ్యి పవిత్రంగా ఉంటే అదేమంత పెద్ద విషయం. ఎంతో కొంత శ్రమ కూడా చేయాలి కదా. అయితే నెంబర్ వార్ పురుషార్థానుసారంగా ఇప్పుడు బృహస్పతి దశలోకి వెళ్తారు. స్వర్గంలోకైతే వెళ్తారు. కానీ చదువు ద్వారా కొందరు ఉన్నత పదవిని పొందుతారు, కొందరు మధ్యమ పదవిని పొందుతారు, కొందరు పుష్పంగా అవుతారు, కొందరు ఇంకో విధంగా అవుతారు. ఇది తోట కదా, మరి పదవులు కూడా అటువంటివే పొందుతారు. అటువంటి పుష్పాలుగా అయ్యేందుకు పురుషార్థం ఎంతో చేయాలి. అందుకే పిల్లలకు చూపించేందుకు బాబా పుష్పాలను తీసుకువస్తారు. తోటల్లోనైతే అనేక రకాల పుష్పాలు ఉంటాయి. సత్యుగం పుష్పాల తోట మరియు ఇది ముళ్ళ అడవి. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు. ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకోవటం నుండి రక్షించుకునే పురుషార్థం చేస్తున్నారు. ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా విజయాన్ని పొందుతారు. ముఖ్యమైన విషయం కామంపై విజయాన్ని పొందటం ద్వారానే జగజ్జీతులుగా అవుతారు. ఇది పిల్లలపై ఆధారపడి ఉంది. యవనంలో ఉన్నవారు చాలా శ్రమించవలసి ఉంటుంది. వృద్ధులు తక్కువగా శ్రమించవలసి ఉంటుంది. వానప్రస్థావస్థలో ఉన్నవారు ఇంకా తక్కువ. పిల్లలు చాలా తక్కువ శ్రమించవలసి ఉంటుంది. మనకు విశ్వరాజ్యాధికారం యొక్క ఆస్తి లభిస్తుంది అని మీకు తెలుసు. దానికోసం ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే నష్టమేమిటి? వారిని బాల బ్రహ్మచారి అని అంటారు. అంతిమం వరకు పవిత్రంగా ఉంటారు. ఎవరైతే పవిత్రంగా అయ్యారో వారికి తండ్రి యొక్క ఆకర్షణ కలుగుతుంది. పిల్లలకు బాల్యం నుండే జ్ఞానం లభిస్తూ ఉన్నట్లయితే రక్షించబడవచ్చు. చిన్నపిల్లలు అమాయకులుగా ఉంటారు. కానీ మళ్ళీ బయట స్కూళ్ళు మొదలైన వాటితో సాంగత్యపు రంగు అంటుకుంటుంది. సత్యమైన సాంగత్యం తీరానికి చేరుస్తుంది. చెడు సాంగత్యం ముంచేస్తుంది. నేను మిమ్మల్ని తీరానికి శివాలయంలోకి తీసుకువెళ్తాను అని తండ్రి అంటారు. సత్యుగం పూర్తిగా కొత్త ప్రపంచం. చాలా కొద్ది మంది మనుషులు ఉంటారు. ఆ తర్వాత వృద్ధి చెందుతారు. అక్కడైతే చాలా కొద్ది మంది దేవతలే ఉంటారు. కావున కొత్త ప్రపంచంలోకి వెళ్ళే పురుషార్థం చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన సిగ్గులదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రికి ఇష్టమైన వారిగా అయ్యేందుకు గుణవంతులుగా అవ్వాలి. మంచి మంచి గుణాలను ధారణ చేసి పుష్పంగా అవ్వాలి. అవగుణాలను తొలగించి వేయాలి. ఎవరికి ముళ్ళు గుచ్చకూడదు. సెకండ్ పాయింట్, ఫుల్ పాస్ అయ్యేందుకు లేక స్కాలర్షిప్ తీసుకునేందుకు ఎటువంటి అవస్థను తయారు చేసుకోవాలి అంటే ఏది గుర్తుకు రాకూడదు. పూర్తి పవిత్ర దృష్టి తయారవ్వాలి. సదా బృహస్పతి దశ తయారై ఉండాలి. వరదానము: బ్రాహ్మణ జీవితంలో సర్వ ఖజానాలను సఫలం చేసుకొని సదా ప్రాప్తి సంపన్నులుగా తయారయ్యే
సంతుష్టమని భవ. బ్రాహ్మణ జీవితంలో అన్నిటికంటే అతిపెద్ద ఖజానా సంతుష్టంగా ఉండటం. ఎక్కడైతే సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడ సంతుష్టత ఉంటుంది. మరియు ఎక్కడైతే సంతుష్టత ఉంటుందో అక్కడ అన్నీ ఉంటాయి. ఎవరైతే సంతుష్టత యొక్క రత్నాలుగా ఉంటారో వారు సర్వప్రాప్తి స్వరూపులుగా ఉంటారు. పొందాల్సిందేదో పొందేశాను అన్నది వారి పాట. ఈ విధంగా సర్వప్రాప్తి సంపన్నులుగా అయ్యేందుకు విధి ఏమిటంటే లభించిన సర్వ ఖజానాలను ఉపయోగించటం. ఎందుకంటే ఎంతగా సఫలం చేసుకుంటారో అంతగా ఖజానాలు పెరుగుతూ ఉంటాయి. స్లోగన్: ఎవరైతే సదా మంచి రూపీ ముత్యాలనే ఏరుతారో, అవగుణాలు రూపీ రాళ్ళను తీసుకోరో వారినే హోలీ హంసలు అని అంటారు. అచ్చా, ఓం శాంతి.